హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దు బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే జొన్న రొట్టెలు చేయడం రాని వారు కూడా ఈ 3 టిప్స్ పాటించినట్లయితే జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఆ కొన్ని టిప్స్ ఏంటనేది, రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మీకు రొట్టె చేసేటప్పుడు రొట్టె తట్టేటప్పుడు విరగకుండాను, మళ్ళీ రొట్టెను తట్టిన తర్వాత రొట్టె తట్టుకోవడం వచ్చినా కూడా రొట్టె తీసుకుపోయి పెన్నం మీద వేసేటప్పుడు చాలామందికి విరిగిపోతుంటుందండి. అలా రొట్టె పెన్నం మీద వేసేటప్పుడు విరగకుండా కూడా మీకు 2 టిప్పులు మంచిగా మీరు ఈజీగా వేసుకునేటట్టు పెన్నం మీద వేసినా విరగకుండా తట్టకుండా చూపిస్తాను ఈ వీడియోలో. చూద్దాం, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందు జొన్నలు అనేది మీరు పట్టించుకుంటారు కదండి, జిన్నుకు పట్టించుకుంటారు, మేమైతే జిన్ను అంటాము. పిండి అనేది పట్టించుకున్నప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా అంటే పడి జొన్నలు అలా పట్టించుకుంటే బాగుంటుంది. మీరు పిండి పట్టించుకున్న రోజు అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు వేడి నీళ్ళు వేయకుండా సరిపోతుందండి. మనం మరుసటి రోజు నుంచి మీరు చేసుకోవాలి అనుకుంటే గిన్నెలో నీళ్ళు, పిండికి సరిపడంత నీళ్ళు కాగబెట్టుకోండి. వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా, మనం పిండి కలుపుకునేంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆడ పైన నేను గిన్నెలో మీకు వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇక్కడ మనం ఎంత పిండి కావాలో, ఎన్ని రొట్టెలు చేసుకుంటున్నాము అనేది పిండి వేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు అనేది కలుపుతూ ఉన్నాను పోసేసి. చిన్నగా ఫస్ట్ మీకు చెయ్యి కాలుతుందంటే ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. లేదు మనకు గోరువెచ్చగా ఉంటే చెయ్యితోనే కలిపేసేయచ్చు. మరి ఎక్కువ వేడిగా ఉన్నాయంటే మీరు స్పూన్తో కలుపుకోండి. నేను ఇక్కడ చేతితోనే కలుపుతున్నాను. అలాగే ఇప్పుడు మొత్తం పిండి ఇంకా కొంచెం పోసుకోండి. కొద్దిగా పోసుకొని పిండి మొత్తం కలుపుకుంటే రొట్టె మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అంతా కలుపుకునే వరకు కొంచెం పిండి కలుపుకుంటూ పక్కన పెట్టి మొత్తం కలిపేసుకోవాలి. అలా పిండి మొత్తం కలుపుకుంటున్నాక మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోండి. రొట్టె చేసేటప్పుడు ఒకటి చల్ల నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. రొట్టె వచ్చిన వాళ్ళు చల్ల నీళ్ళతోనే చేస్తారండి. రాని వాళ్ళకు ప్రతిరోజు మీరు రొట్టె చేసుకున్నప్పుడు ఇట్లా వేడి నీళ్ళతో వేసుకుంటే మీకు రొట్టె అనేది విరగకుండా బాగా బంక్ అనేది జిగురు వస్తుంది. మనం రొట్టె ఇలా పిసుకుతూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ పిసుకుతున్నాను కదా, అట్లా రొట్టె చేసుకునేటప్పుడు జిగురు అనేది వస్తుంది. మనకు సాదుతూ ఉంటే కూడా జిగురు అనేది వస్తే రొట్టె ఎక్కడ విరగదు. మీరు ముందు పిండి కలుపుకునేటప్పుడు ఈ టిప్ అనేది బాగా పాటించండి. మనం పిండిని ఎక్కువసేపు మొత్తం బాగా ఇలా పిసుకుతూ ఉండాలి, సాదుతూ ఉండాలి. మొత్తం పిసుకుతూ ఉంటే పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది. అలా మనం ఎంత ఎక్కువసేపు పిసుకుతే రొట్టె తట్టేటప్పుడు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అంతా పిండి అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఎన్ని రొట్టెలు అవుతాయో చేసుకోండి. మీరు ఫస్ట్ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పెద్ద రొట్టెలు చేసుకోకుండా పిండి కొద్దిగా పెట్టుకొని చిన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి. మనం నేర్చుకుంటూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. వచ్చినాయంటే పెద్దగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న చిన్నగా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చిన్నగా ట్రై చేయండి. మరి లావుగా చేసినామనుకోండి, లావు చేస్తే పిండి పచ్చిగా ఉంటుంది, సరిగ్గా కాలకుంటే తిన్నప్పుడు కడుపున వస్తుందండి. అందుకని పిండి కొంచెం పెట్టుకోండి, చిన్నగా చేసుకోండి. మనకు పెన్నం స్టవ్ మీద కూడా బాగానే కాలుతాయి, సరిపోతుంది. నేను ఇక్కడ 5 రొట్టెలు తీసుకున్నానండి. ఆ పిండితో 5 రొట్టెలు అవుతున్నాయి. చిన్నగా తీసుకోండి, వస్తే బాగానే పెద్దగానే చేసుకోవచ్చు. ఇది పిండి కలపడంలోనే బాగా వేడి నీళ్ళతో కలుపుకోండి. ఇట్లా చాలా ఎక్కువసేపు చేతితో పిసుకుతూ ఉండాలి. పూర్వం మన పెద్దవారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రొట్టెలే తినేవారండి ఈ జొన్నలతో. ఈ జొన్న రొట్టెలు తినడం ద్వారానే వారు చాలా దృఢంగా ఉన్నారు. అలాగే అలసిపోకుండా ఎన్ని పనులైనా చేయగలుగుతున్నారు. అలాగే ఈ జొన్నల్లో ఐరన్, ఫైబర్, జింక్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, విటమిన్ B3 ఇలాంటివన్నీ పుష్కలంగా ఉన్నాయన్నమాట. అందుకోసం మనం ప్రతిరోజు జొన్న రొట్టెలు తీసుకోవాలి. నైట్ కానీ మార్నింగ్ కానీ మీ టైం అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అయితే ఈ జొన్న రొట్టెలు తినడం ద్వారా కాన్స్టిపేషన్ ఉండదు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే బోన్స్కి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుందండి ఈ రొట్టె, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా, అలాగే కాల్షియం కూడా ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనకి డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. చాలా లైట్ ఫుడ్, ఇంకా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది, హార్ట్కి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు రొట్టె నేను 5 తీసుకున్నానండి చపాతీలు. ఇక్కడ 6 అయినాయి నాకు.
6 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అనేది ఒక పిండి తీసుకుంటాం కదా, మొత్తం తీసుకొని మొత్తం సాగదీయండి, ఇట్లా మొత్తం పిసుకండి బంక వచ్చే వరకు. ఎంత పిసుకుతే పిండిని అంత బాగా రొట్టె అనేది విరగకుండా వస్తుంది. ఇదే మీకు బాగా ఎక్కువసేపు కొంచెం దీన్నే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ఎక్కువసేపు అనండి. మనకు అట్లా రుద్దేటప్పుడు అరిచేత్తో ఒత్తుతా ఉన్నప్పుడు బంక్ అనేది ఇట్లా మనకు అతుక్కున్నట్టు వస్తుంది. అలా వచ్చినాక ఇలా రౌండ్ చేసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండి ఇట్లా రౌండ్ చేసుకొని కలుపుకునేటప్పుడు మనం పెన్నం అనేది వేడి చేసుకో, స్టవ్ పెట్టేసేయాలి. మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి. పెన్నం బాగా వేడిగా ఉండాలి. మనం తట్టుకునే లోపల, రొట్టె తట్టుకునే లోపల పెన్నం వీటెక్కుతుంది. ఇటు చూడండి, 2 చేతులకు పిండి అనేది ఇలా చేత్తో అద్దుకుంటే మనకు చేతికి 2 చేతులకు పిండి ఉంది. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా అంటున్నాను. ఒక చెయ్యి వెనక సైడ్ ఏమో బొటికనేలతో పట్టుకున్నాను, ముందర సైడ్ ఏమో ఇట్లా 4 ఫింగర్స్ పట్టుకున్నాను. దాంతో ఇట్లా ఒత్తుతూ ఉంటే మధ్యలో ఉండే పిండి అనేది ఇలా కొంచెం బయటకు వస్తుంది కదండి. ఇది ఏంటంటే మనం రౌండ్గా ఒకటే అట్లనే తట్టినామంటే మధ్యలో పిండి లావుగా ఉంటుంది, సైడ్లకు సన్నగా ఉంటుంది. అలా బయటకు వచ్చిన పిండి తీసేస్తే రొట్టె అంతా ఈక్వల్గా ఒకటే సమానంగా వస్తుందండి. ఇది చూడండి, ఇప్పుడు ఈ చెయ్యి పెన్నం అంత లోపల వేడెక్కింది. మనం ఈ రొట్టె అనేది కొట్టుకోవాలి. హైలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు రొట్టె తట్టేటప్పుడు హైలో పెట్టేస్తున్నాను చూడండి ఆడ వీడియోలో. ఇప్పుడు రొట్టె అనేది ఇలా తట్టుకోవాలి 2 చేతులతో. మనము ఒక చెయ్యి సపోర్ట్ పట్టుకొని ఇంకొక చేత చిన్నగా తట్టుకుంటూ వెళ్తూ వస్తుందండి రొట్టె. ఇలా చూడండి, ఆడ ఒకది అట్లా చేయి పెట్టాను కదా, మన వేలు అనేది ఇట్లా సైడ్కి రొట్టెకు సపోర్ట్ ఇస్తూ ఉంటే విరగకుండా, పగుళ్ళు అనేది రాకుండా రొట్టె తట్టప్పుడు వస్తుంది. ఇక్కడ ఇట్లా చూడండి, రొట్టె కనిపిస్తుంది కదా, ఈ చెయ్యి అనేది అడ్డం పెట్టి మనం 4 ఫింగర్స్తో ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే వారలకి విరగకుండా వస్తుందండి. మీరు ఎక్కడన్నా అట్లా తట్టేటప్పుడు విరుగుతుంది, పగుళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని ఒక చేత్తో ఇట్లా జాయింట్ అతికినట్టు వచ్చి అట్లా చిన్నగా ఇలా చూపిస్తున్నా కదా, అరిచేత్తో అట్లా ఒత్తండి, విరగదు. ఇంతనే అండి, పిండి తట్టుకోవచ్చు, ఈజీగా వస్తుంది. అట్లా తట్టుకుని పిండి మనం మధ్యలో జరుపుకుంటుండాలి అప్పుడప్పుడు, లేకుంటే రొట్టె అతకపోతుంది. అక్కడక్కడ జరుపుకుంటూ పిండిని రొట్టె ఇలా తట్టుకుంటూ ఉండాలి. మన చేతికి కూడా ఒట్టి పిండి అనేది అప్పుడప్పుడు అద్దుకుంటూ ఉండాలి. చూడండి, ఈ రొట్టె ఈజీగా ఇలా తట్టేస్తే అయిపోతుంది. మనం ఎక్కడ వారాలకు ఒకసారి చూసుకోవాలి, అక్కడక్కడ విరుగుతుందా, కొద్దిగానే విరిగింది అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి, రొట్టె అంతా అయిపోయింది కదా. ఈ 4 చేతులు అనేది అరిచేయి మొత్తం చాపుతున్నాను. ఇలా వచ్చిన వాళ్ళు ఇలా వేసుకుంటారండి. మీకు రాదు అనుకున్నప్పుడు నాకు వచ్చి ఒకటి వేస్తున్నా, ఫస్ట్ రొట్టె మీకు చూపిస్తున్నాను. రాదు, మేము ఇలా వేస్తే ఇట్లా రొట్టె చేతితో తీసుకొని పెన్నం మీద వేస్తుంటే విరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు 2 మెదట్లో చూపిస్తానండి. రొట్టె పెన్నం మీద వేసేటప్పుడు విరగకుండా 2 చిట్కాలతో చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ రొట్టె కాలింది, నేను ఇలా చేతి వేసాను కదా. ఇప్పుడు చూడండి, ఇంకా అది వేసిన ఒక 2 నిమిషాలకే మనకు కొద్దిగా బబుల్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడే చల్ల నీళ్ళతో ఇలా చేతితో నేను చల్లుతున్నాను. చేతితో మీకు స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అనుకుంటే ఒక క్లాత్ తీసుకోండి, క్లాత్ను వాటర్లో ముంచేసి రొట్టె మీద ఇట్లా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేతితోనే చల్లుతున్నాను. అది నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచేసి రొట్టెను అనేది తిరిగేయాలి. అంత లోపల మనం ఇంకో రొట్టెని ఇప్పుడు మళ్ళీ ఇంకో రొట్టె తట్టి పెట్టుకోవాలండి. ఆ రొట్టె గాల లోపల ఇక్కడ చూసుకుంటూ అక్కడ తట్టుకోవాలి. మళ్ళీ అక్కడ చూడకుండా తిప్పేయకుండా ఉంటే రొట్టె మాడిపోతుంది చూసుకోండి. అందుకని కొంచెం చిన్నగా చూసుకుంటూ అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ. ఇక్కడ చూడండి, నీళ్ళు చల్లినాక ఒక 2 నిమిషాలకి రొట్టె తిప్పేస్తున్నాను. రొట్టె తిప్పేసినాక ఇలా మనం చూసుకోవాలి వెంటనే, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. అలా చిన్నగా మొత్తం ఒకసారి తిప్పేస్తే చూడండి, రొట్టె తిప్పేసిన బాగుంది కదా. ఇప్పుడు అంత లోపల ఇంకా అక్కడ సైడ్ కూడా కాలే లోపల ఈ రొట్టె అనేది తట్టుకోవాలి. ఇది ఈజీగా. ఇక్కడ నీళ్ళు ఇందాక చల్లిన 2 నిమిషాల తర్వాత రొట్టె తిప్పేసిన కదండి. ఇలా మొత్తం చివర్లకు అనేది సలాకితో ఇలా గంటతో మీరు ఇట్లా అంచులు గట్టిగా ఒత్తినట్టంటే రొట్టె పొంగడానికి బాగా వస్తుందండి. చూసుకుంటూ ఉండాలండి. మధ్యలో ఒక మంట ఎక్కువ వచ్చినా కూడా మనకి మధ్యలో అనేది మాడిపోతుంది రొట్టె. ఇలా కాల్చుకుంటూ ఉండాలి. మొత్తం సైడ్లకు కూడా ఇలా తిప్పుకుంటూ ఇంకా రొట్టె తిప్పేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలండి. 2వ ట్రిప్ కూడా అలా అటుపక్క ఇటుపక్క వారాలకు అనేది ఇలా ఒత్తుకొని మొత్తం చుట్టూ అంతా కాల్చుకుంటే రొట్టె ఎక్కడ పచ్చిగా అనేది ఉండకుండా ఉంటుందండి. ఇలా ఒత్తుకుంటూ సలాకితో ఒత్తాలండి. తిప్పినప్పుడు వారాలకు అనేది బాగా కాల్చుకోవాలండి. మధ్యలో ఆల్రెడీ బాగానే కాలింటుంది, మనకు సైడ్లకు ఒకటి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ అంతా కాల్చుకుంటూ అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు రొట్టె ఒట్టి కావాలంటే ఎక్కువసేపు అట్లానే కొంచెం వేడిగా మొత్తం రొట్టె అంతా ఎక్కువసేపు పెట్టినామంటే రొట్టె ఒట్టిగా అవుతుందండి. లేదు మాకు పచ్చిగానే కావాలంటే కొంచెం లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది.
మేము రొట్టెలు ఒట్టిగా ఉన్నా తింటాం కాబట్టి కొంచెం బాగానే కాలుస్తానండి, మాడేటట్టు అట్లా కాలుస్తాను. చూడండి ఇక్కడ రొట్టె తయారైపోయింది కదా, ఇలా 4 అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ మనం వారలకు అనేది కాల్చుకోవాలి. ఇప్పుడు ఆ రొట్టె అయిపోయింది కదండి. ఇక్కడ ఇంకా ఆ రొట్టె తయారైపోయే వరకు మనం ఇక్కడ పిండి రొట్టె అనేది తట్టి పెట్టుకున్నాం కదండి. ఈ రొట్టెని ఇప్పుడు మీకు విరిగిపోతుంది పెన్నం మీద వేసేటప్పుడు అనేటప్పుడు ఈ టిప్పు పాటించండి. ఫస్ట్ రొట్టె చేసుకుంటారు కదా, మీకు ఆ రొట్టె అనేది తీసుకున్నానండి. ఇప్పుడు చేత్తో రొట్టె తీసుకున్న తర్వాత ఈ బండ మీద తట్టుకున్నాం కదండి పీట మీద రొట్టెను, ఆ రొట్టె అనేది చూడండి ఇప్పుడు చిన్నగా అరిచేత్తో ముందరికి జరుపుకుంటున్నాను. మీకు రొట్టె పెన్నం మీద వేసేటప్పుడు విరుగుతుంది అనుకునే వాళ్ళకు ఇలా చూడండి చేతో చిన్నగా తీసుకున్నాను కదా, ఈ చిన్నగా తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి, మొత్తం అంతా అరిచేయి వరకు పెట్టుకోండి. ఆ రొట్టె ఉంది కదా, ఫస్ట్ చేసిన రొట్టె ఉంది కదండి, ఆ రొట్టెని ఇప్పుడు మనం పీట మీద తట్టుకున్న రొట్టెని ఇలా ఈ చేయి కింద నుంచి ఈ రొట్టెకి ఈ చేత పెట్టుకున్నాం కదా, ఇలా తిప్పేసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి. ఇంకెక్కడ విరగదండి, పెన్నం మీద ఇలా డైరెక్ట్గా వేసుకోండి. ఇది ఒక టిప్ అండి. ఇంకా ఇలా కూడా రాదు మాకు, మేము రొట్టె చేసుకుంటే ఫస్ట్ రొట్టె చేసినప్పుడు కూడా విరిగిపోతుంది అనుకున్నప్పుడు ఇంకో టిప్పు చూపిస్తాను. ఇప్పుడు రొట్టె వేసిన తర్వాత ఇప్పుడు రొట్టెతో పెన్నం మీద వేసినారు కదండి, అలా కూడా మాకు రాదు అనుకుంటే ఈ ప్లేట్ ఉంటుంది కదా, బాగా సాఫ్ట్గా ఉన్నది ప్లేట్ తీసుకోండి, ఒక పెద్ద ప్లేటు రొట్టెకి సరిపడంతా. అలా చిన్నగా రొట్టెని జరుపుకుంటూ ఇలా ప్లేట్తో సహాయంతో తీసుకోండి. ఇలా ప్లేట్ మీద వేసుకున్న తర్వాత చిన్నగా రొట్టె పైన ఇలా చూడండి, మీకు అలా చిన్నగా ఊరికే జార విడిస్తే అయిపోతుంది రొట్టె. ఇంకా ఇది కూడా ఎక్కడ విరగదండి. మీకు ఈ ఫస్ట్ రొట్టె కూడా మాకు చేసుకోనికి రాదన్నప్పుడు ఇలా ప్లేట్తో వేసుకోండి. ఇది బెస్ట్ టిప్ అండి. ప్లేట్తో జరుపుకొని ప్లేట్ మీదకి రొట్టె ఎక్కించుకుంటే పెన్నం మీద ఈజీగా జరుపుకొని వేసుకుంటారు. మాకు రొట్టెతో పిండి వేయనికి రాదన్నప్పుడు ఈ ప్లేట్ది బాగా ఉపయోగపడుతుందండి. రొట్టె రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు. మీరు చేసుకొని నాకు ఈ ఐడియా బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా రొట్టెలు ట్రై చేసుకోండి. సో ఇలా సులభంగా ఎంతో ఔషధ గుణాలు ఉన్న ఈ రొట్టెని అయితే మీరు తీసుకొచ్చండి. హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ రొట్టె. సో మీ టైం అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు ఏ టైంలో తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. సో ఇంత సులభంగా ఈజీగా మెత్తగా సాఫ్ట్గా రొట్టెలు అనేది చేసుకోవచ్చు. సో ఈ రొట్టెల టిప్పులు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. బాయ్ ఫ్రెండ్స్.